ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ప్రియులారా, బలవంతుడైన యేసయ్య అపవాది యొక్క బలమును నిర్వీర్యము చేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన మనలను విడిపించుటకును ఆయన రక్తమాంసములలో పాలువాడై ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయు అధిపతిగా ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. ఆయనే మనలను సృష్టించి ఉన్నారు, ఆయనే మనలను పుట్టించి ఉన్నారు, ఆయనే పూజార్హుడై ఉన్నాడు. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. ఈ గొప్ప రక్షణ భాగ్యము మనకు కలిగించుటకు కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు తన పరిశుద్ధ రక్తమును మన కొరకు చిందించి రక్షణ భాగ్యమునిచ్చే రాజులైన యాజక సమూహముగా చేసి ఉన్నారు. పరలోక రాజ్య సంబంధులుగా ఆయన మనలను మార్చి ఉన్నారు. ప్రియులారా, క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట. నిత్యము దేవునిని ఆరాధించుదుముగాక. పరలోకములో ఆరాధన జరుగుచున్నది యేసయ్యకు, భూలోకములో ఆరాధన జరుగుచున్నది. ప్రపంచమంతా ఆరాధన జరుగుచున్నది. భూలోకమంతటిలోనూ పరలోకమంతటిలోనూ ప్రపంచమంతటిలోనూ ఇహపరములలో ఆరాధింపబడుచున్న ఏకైక దైవము యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. యేసే స్తుతులకు పాత్రుడు, యేసే పూజార్హుడు, యేసే స్తోత్రార్హుడు, యేసే ఆరాధనలకు అర్హుడు. దైవము నీవేనయ్యా, ఇహ పరములలో మా యేసయ్యా.